అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఛానల్ చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మరొక అంశం చూద్దాం. రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్స్, గుంటూరులో చెన్నై అరెస్టు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బూతులతో కామెంట్లు రెచ్చిపోతున్నారండి, ఉన్మాదుల్లా తయారవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక వీడియో పెట్టాము, ఒక చర్చ నడుపుతున్నాం, ఒక అంశం మీద మాట్లాడుతున్నాం. నీకు నచ్చకపోతే నీ అభిప్రాయం చెప్పు దాంట్లో, అంతేగాని అమ్మలు, అక్కలు, ఆలులు, చెల్లెళ్ళు, తల్లులు ఇంత వల్గర్గా తిడుతున్నారంటే కొంతమంది ఉన్మాదులు అంత వల్గర్గా తిడుతున్నారు. మీకు నచ్చలేదు దీని మీద, నచ్చకపోతే మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి కామెంట్ రూపంలో, లేకపోతే రిపోర్ట్ కొట్టండి. అంతేగాని ఏంటి అసలు ఆ జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్. పోస్టుల గురించి పక్కన పెడదాం. సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు పెట్టే ఉన్మాదులు వేరు. ఇక్కడ కొంతమంది ఉన్మాదులు, ఇలాంటి చెన్నై అనే ఉన్మాదు ఏం చేస్తున్నాడు, సోషల్ మీడియాలో రేణు దేశాయ్ గారికి సంబంధించినటువంటి వీడియోలకి ఆవిడ మన కుక్కల గురించి మాట్లాడింది, వీధి కుక్కల్ని చంపడం తప్పు అని చెప్పేసి ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పింది. సరే, నచ్చలేదు అని చెప్తే మీ అభిప్రాయం మీరు చెప్పండి. లేదు ఈవిడ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, తప్పులేదు దానికి. అంతేగాని తిట్టే అధికారం ఎవరిచ్చారు? కింద కామెంట్ల రూపంలో రేణు దేశాయ్ గారిని చాలా అసభ్యకరంగా, జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ తోటి రేణు దేశాయ్ గారిని తిడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? చాలా దుర్మార్గం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అనేకమైనటువంటి అంశాలు మనం చర్చిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్లో నీకు నచ్చని వాళ్ళు నువ్వు బూతులు ఎందుకు తిడతావు? నీకు యాంకర్ నచ్చలేదు, నీ అభిప్రాయం రాయి అతని మీద. లేదు పలానా వైసీపీ కార్యకర్త, వైసీపీ అధికార ప్రతినిధి వచ్చాడు చర్చకి, అతను నచ్చలేదు, అతను మాట్లాడే మాటలు అబద్ధాలుగా ఉన్నాయి, నీకు నీ అభిప్రాయం పంచుకో. లేదు జనసేన కార్యకర్త తప్పు మాట్లాడుతున్నాను నీకు అనిపిస్తుంది, అతని మాటలు అబద్ధాలుగా ఉన్నాయి, నీకు నీ అభిప్రాయం పంచుకో. లేదు టీడీపీ కార్యకర్త అబద్ధాలు మాట్లాడుతున్నాడు, లేదా ఎనలిస్టులు పార్టీ ముసుగేసుకుని వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ రూపంలో. అంతేగాని జుగుప్సాకరమైనటువంటి బూతులతోటి తిట్టడం ఇంకా ఎక్కడ బతుకుతున్నాం? ఇంత కంప్యూటర్ యుగం ఇంత డెవలప్ అయితే, మనుషులు రోజు రోజుకి డెవలప్ అవుతున్నారు, టెక్నాలజీ పెరిగిపోతుంది, ఏ రంగం పరుగులు పెడతా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా మనుషులు పాతకాలంలో ఉంటే ఎట్లా? రేణు దేశాయ్ గారికి సంబంధించి ఆవిడ వీడియోల్లో అనేక రకాలైనటువంటి అసభ్యకర కామెంట్స్ పెట్టినటువంటి వ్యక్తి పేరు చెన్నై అంట. సైబరాబాద్లో రేణు దేశాయ్ గారు కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులకి వాళ్ళు విచారించి ఆ ఫేస్బుక్ ఐడిని పట్టుకొని అది గుంటూరుకు చెందిన చెన్నైగా గుర్తించి అతను అరెస్ట్ చేశారు. ఇది నిజంగా శుభ పరిణామం. రేపు ఇంకొకడు ఎవరి పోస్టులో అన్నా ఎవరి వీడియోలో అన్నా కామెంట్ పెట్టాలి, జుగుప్సాకరమైన కామెంట్ పెట్టాలంటే భయపడేలా ఉండాలి. ఎవరిచ్చారు మీకు హక్కు? నీకు నచ్చలేదు చూడకు, ఆవిడ వీడియోలు చూడకు, రిపోర్ట్ కొట్టేసే వీడియోలకి, లేదా కామెంట్ నీ అభిప్రాయం చెప్పు. అంతేగాని జుగుప్సాకరమైనటువంటి బూతులు దయచేసి మానుకోండి. జుగుప్సాకరమైనటువంటి వ్యవహారం మానుకోండి. కొంచెం మనిషిగా ఆలోచించండి. సో కొంచెం కంట్రోల్లో ఉండండి. సరే, ఎవరినో తిడుతున్నాడు, నీ పార్టీ, నీకు పార్టీ ఉంటుంది, నీ పార్టీ అధ్యక్షుడి గురించి ఇంకో పార్టీ ప్రతినిధి మాట్లాడుతున్నాడు, నీకేంటి అంత బాధ? నీ అధ్యక్షుడి ముఖం ఎప్పుడన్నా నువ్వు చూసావా దగ్గర నుంచి? లేదా నీ అధ్యక్షుడు ఎప్పుడైనా పిలిచి నీ భుజమే చేసాడా? లేకపోతే ఒకరోజు నీకు తిండి పెట్టాడా? నీ కుటుంబ సభ్యులైన కష్టం వస్తే ఆదుకున్నాడా? ఏముండదు. అలాగని నీ పార్టీ అధ్యక్షుడిని నువ్వు అభిమానించే హీరోని అభిమానించొద్దు అంటలా, అభిమానించుకోండి. మరీ వాళ్ళని అభిమానించడం కోసం మీకు నచ్చని వారి మీద జుగుప్సాకరంగా మాట్లాడటం, కామెంట్ చేయటం. ఇప్పుడు అంతా ఆన్లైన్లో ఎవడే తప్పు చేసినా క్షణాల్లో పట్టేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఆన్లైన్ మోసాలే పట్టుకున్నారు. మీ ఒరిజినల్ ఐడీలు లేదా మీరు ఫేక్ ఐడీలు పెట్టినా కానీ, ఒక ఫేస్బుక్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినా దానికి జీమెయిల్ ఐడి ఇవ్వాల్సిందే, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే. టక్కన ఆ నెంబర్ని, ఆ మెయిల్ ఐడిని బేస్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల్లో పట్టుకుంటారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఏ పెద్ద కష్టమే కాదు. అవతలోడు సీరియస్గా నువ్వు పెట్టిన తప్పుడు కామెంట్ని, బూత్ కామెంట్ని ఆడు సీరియస్గా మనసుకు తీసుకొని వెళ్ళి బలంగా కూర్చున్నాడు పోలీస్ స్టేషన్లో అంటే, ఎక్కడున్నా నీలాంటి ఉన్మాదులను పట్టుకొని వచ్చి లోపలేస్తారు. ఇది ఎవరో చెప్తున్నా అంటే, ఎవడైతే ఉన్మాదంగా కామెంట్లు చేస్తాడో ఆయన రకరకాల యూట్యూబ్ వీడియోల కింద, లేకపోతే ఫేస్బుక్ పోస్టులు పెట్టడం, లేకపోతే ఫేస్బుక్ పోస్టుల కింద కామెంట్ చేసే ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నా. మొత్తానికైతే గుంటూరులో ఈ చెన్నైని అరెస్ట్ చేయడం, రేణు దేశాయ్ గారి పోరాటం అయితే ఖచ్చితంగా ఇది అభినందించదగి. ఆవిడ ఒక్కదాని కోసం కాదు, రేపొద్దున ఇప్పుడు మనం ఒక అంశం మీద మాట్లాడుతున్నాం, నీకు నచ్చకపోతే నీ అభిప్రాయం చెప్పు. నన్ను అమ్మ నా బూతులు తిట్టేటువంటి అధికారం నీకు ఎక్కడిది?
నేను నిజంగా సీరియస్గా తీసుకొని సైబర్ క్రైమ్కి వెళ్తే నన్ను తిట్టే వాళ్ళు నేను అరెస్ట్ చేయించవచ్చు. అంటే ఇక మనకంత టైం ఉండి సావదు. సో మనల్ని పొగిడే వాళ్ళు, మనల్ని తిట్టే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాం. కొంతమంది మనం 100కు 99.99% న్యూట్రల్గా వెళ్తా ఉన్నా వారికి నచ్చింది మనం చెప్పలేదని తిడతా ఉంటారు. కాబట్టి దాన్ని నేనైతే పరిగణలోకి తీసుకొని కానీ చెప్తున్నాను. కొంతమంది సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సమాజంలో మంచి కోసం మనం ప్రయత్నం చేద్దాం, మార్పు కోసం ప్రయత్నం చేద్దాం, మన అభిప్రాయాలు పంచుకుందాం. కానీ ప్రత్యేకించి మహిళల మీద, వారికి సంబంధించిన అంశాల మీద జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి పోస్టులు, కామెంట్స్ పెట్టడం అయితే మానుకోండి దయచేసి. పెట్టేవాళ్ళు